సమయంలోకి వచ్చి ఉన్నాము. పాటలు పాడి దేవుని గనుపరిచిన మనము ఆయన వాక్యాన్ని కూడా ధ్యానించుకొని ఆయన చెప్పినటువంటి పరిశుద్ధ వాక్కులను మనము ఒకసారి నెమరు వేసుకుందాం. చదవండి. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. పైనున్న ఆకాశం అంతే గాని క్రిందనున్న భూమి యందు దేని పోలికనైనా విగ్రహములను చేసుకొనకూడదు, వాటికి నమస్కరించకూడదు, వాటిని పూజించకూడదు. నీ దేవుడైన యెహోవాయగు నేను రోషము గల దేవుడను, నేను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారి విషయములో 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నా బైబిల్లో దయచూపువాడనై ఉన్నాను. గమనించండి. ఇంత దొరుకు ఎందుకు తెలియచాడంటే, దోషమేమో ఏదో 2-3 తరాల వరకు ఉంచుతాను, దీవెనైతేనేమో 1000 తరముల వరకు అంటున్నాడు. గమనించండి. దేవుని ప్రేమలో చాలా మర్మాలు ఉంటాయి. ద్వేషాన్ని లేదంటే కోపాన్ని లేకపోతే ఆయన యొక్క బాధను ఒక 2-3 తరాలకే పరిమితం చేసాడు. ఎందుకంటే పౌరుషము గల ప్రభు కోపించగా పర్వతముల పునాదులు కదులుతాయి. కాబట్టి ఆయన ఎక్కువ కోపగించే దేవుడు కాదు, దయ చూపించే దేవుడు, కరుణ చూపించే దేవుడు. అందుకు ఆయన చెప్తున్నాడు, మీరు చేసిన దోష అతిక్రమములను బట్టి నేను 2-3 తరాలు మిమ్మల్ని శపిస్తాను, లేక మీ మీద బాధపడతాను, మిమ్మల్ని కోపిస్తాను, మీతో మాట్లాడను. నా సొంత కుమారులైనా సరే మన మాట వినకపోతే మనం కోపడతారు. అది మంచి మార్గము కాదు, నువ్వు అటు వెళ్తున్నావు, అది సరైన మార్గము కాదు, వద్దని చెప్తే వినకపోతే కోపడతాం. ఎందుకని? ఎక్కడ నా కుమారుడు బాధపడతాడో, ఎక్కడ నా కుమారుడు పాడైపోతాడో, ఎక్కడ ఆ జీవితము వ్యర్థపరుచుకొని శాపగ్రస్తమైన జీవితంలోనికి వెళతాడేమో అని మనము కోపపడి అతనితో మాట్లాడకుండా మామూలుగా ఉంటాం. ఆ కోపంలో ఉన్నప్పుడు ఎవరో మాట్లాడితే డాడీ నానా అంటే అది ఎందుకని? కుమారుని మీద మనకు కోపం ఎందుకని అంటే, ఆడు చెడిపోతాడేమో, ఆడు బాగుపడితే బాగుండు, అందుకు కోపడతాం. అందుకే దేవుడు అంటే, మీరు నా మాట వినండి, నేను మీకు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాను, ఆజ్ఞలను పాటించండి. ఈ ఆజ్ఞలు మీరు పాటించారనుకో, మీరు సరైన మార్గంలో, చక్కని మార్గంలో ఉన్నట్టు. అలాగే మీరు అనుసరించలేదనుకో ఆజ్ఞలను, మీరు తప్పుడు మార్గంలోకి వెళ్ళిపోతున్నట్టు ఆటోమేటిక్ గా మీకు అర్థమైపోతుందని కొన్ని ఆజ్ఞలు పెట్టాడు దేవుడు. అంటే మనిషి యొక్క పాపాన్ని అదుపు చేసేదానికి ఆజ్ఞలు పెట్టాడు. ఈ ఆజ్ఞలను తప్పనిసరిగా పాటించు,
ఆజ్ఞలు పాటిస్తేనే నీవు మంచి మార్గంలో ప్రయాణం చేస్తావు. శాపము లేని, పాపము లేని పరిశుద్ధమైన మార్గంలో నువ్వు ఉంటావు. ఈ ఆజ్ఞను పాటించకపోయావనుకో నీ దారి తప్పిపోయినట్టు అయిపోతుంది అని ఆయన కింద రాశాడు 10వ వాక్యంలో, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో 1000 తరముల వరకు దయ చూపుతారు. గమనించండి, నన్ను ప్రేమించి అంటే దేవుణ్ణి ప్రేమించని వారు నాకు తెలిసి లోకంలో ఎవరు ఉండరు. ఎవరో ఎందుకంటే ఏ మనిషి కాడికి వెళ్ళినా అయ్యా దేవుడు అంటే నీకు భక్తి ఉందా అంటానే, దేవుడు గొప్పవాడండి అంటారు, దేవుడు చాలా మంచివాడండి అంటారు. అది ఏ దేవుడు అనేది పక్కన పెడితే దేవుడు గొప్పవాడు అనేది ప్రతి మనిషి ఒప్పుకోక తప్పని నిజం. దేవుడు మంచివాడు, లేకపోతే దేవుడు గొప్పవాడు, దేవుడు మనల్ని కష్టాల్లో కాపాడుతాడు, దేవుడు మనలో నిందల్లో, బాధల్లో, అవమానంలో ఉన్నప్పుడు విడిపిస్తాడు. దేవుడు మంచివాడు, గొప్పవాడు అని ప్రతి ఒక్కరూ ఒప్పుకుంటారు. ఒప్పుకున్న వాళ్ళ గురించి చెప్తున్నాడు. మీరు నేను మంచివాడిని మీరు ఒప్పుకుంటున్నారు కదా, నేను మంచివాడను, మేలు చేసేవాడను అని మీరు నన్ను ప్రేమిస్తున్నారు కదా. దేవుడు మంచివాడు అని ప్రేమించే మనకు చెప్తున్నాడు ఆయన, మీరు నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొనిన ఎడల, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, బాగుంది. ప్రేమించే మీరు నా ఆజ్ఞలు పాటించాలి, ఆ ఆజ్ఞలు వినాలి, ఆజ్ఞానుసారంగా బ్రతకాలి, ఆజ్ఞలు వ్యర్థపరచకూడదు. ఏం చెప్పాడు ఆయన ఆజ్ఞలు అంటే 10 ఆజ్ఞలు మనందరికీ తెలిసిన విషయాలే. తల్లిదండ్రులను సన్మానించు, నీ పొరుగు వారిని ఆశించొద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయొద్దు, వ్యభిచరించవద్దు, నీ దేవుడైన నన్నే నీవు ఆరాధించాలి, నీ పొరుగు వారి దేని ఆశించొద్దు, నీ పొరుగు వారిపై అబద్ధం. ఇవన్నీ 10 కమాండ్మెంట్స్ 10 ఆజ్ఞలు ఆది కాలంలో దేవుడు నిర్ణయించి మనిషి మనుగడకు, మనిషి పాపంలోనికి వెళ్ళకుండా, పొరుగు వాడి దేని ఆశించకుండా, పొరుగు వాడి దుఃఖపరచకుండా ఆజ్ఞల మార్గము ఒకటి దేవుడు ఏర్పాటు చేసింది. ఈ ఆజ్ఞల మార్గములో నడిచిన వాడు దేవునికి సన్నిహితంగా, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపిన వారిగా ఎంతో మంది బైబిల్లో మనకు కనపడుతున్నారు. వినక అనగా దేవుని ఆజ్ఞలను పాటించక వ్యర్థమైన పోయిన వాళ్ళు కూడా లేకపోలేదు. వారికి కూడా దేవుడంటే ప్రేమే. మళ్ళీ అనగా వ్యర్థమైపోయిన జీవితాన్ని జీవిస్తున్న దేవుడంటే మళ్ళీ వాళ్ళకు కోపం ఉండదు, ప్రేమే. మరి ఎందుకు ఆజ్ఞల్లో నిలబడలేకపోతున్నారు ఆ విషయం తెలుసుకోవడానికి ఇప్పుడు ఈ వాక్యం తెలియచేయడం. ఇప్పుడు సొలొమోను మహారాజు ఉన్నాడు, ఆయనకు దేవుడు అంటే చాలా భక్తి, చాలా ప్రేమ. తన తండ్రి అయిన దావీదు చెప్పాడు, అయ్యా మనం ఎక్కడో గొర్రెలు కాసుకుంటూ అడవిలో ఎడారుల్లో భయంకరమైన భీకర మార్గములలో చీకటి గాఢాంధకారములో తిరుగుతున్నా నన్ను దేవుడు కాపాడాడయ్యా, అభిషేకించాడు, రాజుగా ఎన్నుకున్నాడు, ఈ స్థితిలోనికి మనల్ని నిలబెట్టింది ఆ దేవదేవుడే. ఆయన ఎప్పుడు నువ్వు విడిచిపెట్టద్దయ్యా, ఆయన ఎప్పుడు ప్రార్థన చేయి అని దేవుని మందిరాన్ని కట్టించి, ప్రార్థన చేయించి, ప్రార్థన నేర్పించి, ప్రార్థన అనుభవాలలో నడిపించాడు. అది చెప్తున్నా నీకు.
దావీదు సొలొమోనుకు దైవ సంబంధమైన దైవోక్తులు నేర్పాడు. దేవుని యొక్క పరాక్రమాన్ని నేర్పాడు. దేవుని యొక్క మంచి మనస్సును చూపాడు. ఒక మాటలు చెప్పాలంటే ఈ సొలొమోను దేవునితో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునితో ప్రార్థనలో మాట్లాడాడు. ఈ సర్వ సమాజాన్ని పరిపాలించే జ్ఞానము దయచేయమని ప్రార్థించి దాన్ని పొందుకున్నాడు. చాలా గొప్ప ఉన్నాయి ఈ దగ్గర. సొలొమోను అంటేనే మహాజ్ఞాని, పరమజ్ఞాని అని సర్టిఫికెట్ ఇస్తారు ఎవరైనా సరే. బైబిల్ తెలిసిన వాళ్ళు ఎవరైనా బైబిల్ అంతట్లో అంత పరమజ్ఞాని లేడండి అంటున్నాడు. మరి ఈయన కొన్ని పరిస్థితులలో ఆజ్ఞలను మర్చిపోయాడంట. దేవుడే చెప్పాడు ఈ ఆజ్ఞలు మీరు పాటించండి అని. ఆజ్ఞలు పాటించరా బాబు అంటే మొట్టమొదట అయ్యా యేసయ్య నాకు గొప్ప మేలు చేసాడు, ఆశీర్వదించాడు, నన్ను కాపాడాడు, విడిపించాడు, సాక్ష్యమే సాక్ష్యం చెప్పేసి బాగు మంచిది. కొంతకాలపు జీవితంలోనికి వచ్చేటప్పటికి దేవునికి దూరస్తుడవుతున్నాడు. అనగా ఆజ్ఞల మార్గము విడిస్తే అని చెప్తున్నాను. నడిస్తే ఆశీర్వాదం మంచిదే, విడిస్తే ఏమవుతుంది? ఒకసారి చదవండి రాజుల మొదటి గ్రంథము 11వ అధ్యాయము 9వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అతనికి రెండు మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని, నీవు ఇతరుల దేవతలను వెంబడింపకూడదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయెను. యెహోవా తనకు ఇచ్చిన ఆజ్ఞను అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించి సెలవిచ్చినదేమనగా నేను నీతో చేసిన నా నిబంధనను కట్టడలను నీవు ఆచరింపక నేను కనుగొన్నాను కనుక ఈ రాజ్యము నీకు ఉండకుండా నిశ్చయముగా తీసివేసి నీ దాసునికి ఇచ్చేదను. చాలు. ఆజ్ఞను పాటించిన మనిషికేమో దేవుడు మాటించాడు, నీ యొక్క సంతతికి ఈ రాజ్యమును స్థిరపరుస్తాను, నీ సంతతిలో ఎవడో ఒకడు రాజు ఉండకపోడు. ఆజ్ఞను పాటించిన మనిషికి ఇచ్చిన ఆశీర్వాదం 1000 తరములు దయ చూపెదను. నా ఆజ్ఞలు పాటించిన మనిషికి 1000 తరములు దయ చూపిస్తాడు, కరుణిస్తాడు, కాపాడుతాడు. మాట ఇచ్చి తప్పేవాడు కాదు మన ప్రభు అయిన యేసు ప్రభుల వారు. మాట ఇచ్చి వెనక్కి తీసుకునేవాడు కాదు దేవుడు. కానీ ఈయన చేసిన ఆజ్ఞ అతిక్రమమును బట్టి బాధపడుతున్నాను. నేను నా సేవకుడైన దావీదుకు చెప్పిన మాట నెరవేర్చలేకపోతున్నానే. ఈ అబ్బాయి ఏమో ఆజ్ఞను అనుసరించట్లేదు. ఎందుకు అనుసరించట్లేదంటే ఆయన చేస్తున్నటువంటి సహవాసము, ఆయన కలుపుకున్నటువంటి బంధాలు, ఆయన నడిపిస్తున్నటువంటి ఆయన ఎముకైన భార్య. రకరకాల శోధనలు చెప్పాలి, ఒక రకము కాదు, రకరకాలుగా శోధనలోకి చిక్కుబడిపోతున్నాడు. సొలొమోనుకు దేవుడు అంటే ఎంతో, ఎంత ప్రేమ అంటే చెప్పలేదు.
ఆయన మందిరాన్ని బంగారుతో పొదిగించాడు, మంచి మందిరాన్ని కట్టించాడు. విలువైన మందిరము, మొట్టమొదట దేవుని మందిరాన్ని కట్టించాడు. అంత మహాదేవుణ్ణి ఆయన ఘనముగా ఎంచిన మహామంచి మనిషి. కానీ చేసినటువంటి పరిస్థితులు, ఉన్నటువంటి పరిస్థితులు, ఎదురవుతున్నటువంటి కొన్ని పరిస్థితులను బట్టి లోకములోనికి జారిపోతున్నాడు. ఆజ్ఞను అనుసరించలేకపోతున్నాడు. ఆజ్ఞానుసారమైన బ్రతుకును వదిలిపెడుతున్నాడు. ఆజ్ఞానుసారమైన బ్రతుకు బ్రతకపోతే దేవుడే సెలవిస్తున్నాడు, నీ రాజ్యాన్ని తీసి నీ దాసునికి ఇస్తాను. గమనించండి, ఆజ్ఞల మార్గాన్ని అనుసరించకపోవటము వలన జీవితమే వ్యర్థమైపోతా ఉంది. ఇశ్రాయేలీ గోత్రికులు 12 గోత్రికుల జనాలను దేవుడు చీల్చి పడేస్తున్నాడు. కారణం, రాజు చేసినటువంటి ఆజ్ఞ అతిక్రమణ. సౌత ఆజ్ఞ అతిక్రమిస్తే రాజ్యాన్ని తీసేసాడు ఆయన కాళ్ళు లేకుండా. కానీ దేవుడు మాటిచ్చాడు దావీదుకు. దేవుడు ప్రమాణపూర్వకంగా చెప్పాడు, నీ వంశంలో ఎవరో ఒకరు రాజు ఉండకపోడు. కానీ ఈ మొట్టమొదటి రాజే ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు. ఇంత పరిశుద్ధుడు, దేవుడితో మాట్లాడిన వాడు, ఇంత విలువైన మనిషే ఆజ్ఞ అతిక్రమానికి పాల్పడితే ఇక దేవుడు ఎవరికి చెప్పుకోవాలి? అందుకే ఆయన అంటాడు, నేను నమ్మిన వారిలో కొందరు మోసము చేశారు, వెళతానని చెప్పి వెనుకకు తిరిగి వెళ్ళారు. ఎవరైనా మీలో ఒకరైనా, ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. అంటే ఎరుగని జనులు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ఉన్నారు. ఆమె వెళతానని చెప్పి వెళ్ళలేకపోయిన వారు నా మాట విని నన్ను అనుసరిస్తూ కానీ నన్ను వెలుపడి పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే నేను వాళ్ళను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి అడుగుతా ఉన్నాను, నన్ను తెలుసుకున్న మీరు, నా ప్రేమను అనుభవించిన మీరు ఆజ్ఞల మార్గంలో ఎందుకు నడవటం లేదు? నా ఆజ్ఞలమైన భారమైనవా? నా ఆజ్ఞలమైన మీరు పాటించలేనంత బరువైనవా? ఏం చెప్పాను అని చెప్తున్నాడు కొన్ని సందర్భంలో. నా ఆజ్ఞ అంతా కూడా నిన్ను వలె నీ పొరుగును ప్రేమించు అంతే. దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, నీ పొరుగును ప్రేమించు. ఆయన అడిగింది ఏమి లేదు. దొంగతనం అంటే నీ పొరుగు వాడిని దోచుకోకుండా ఉండటమే, విషయాలం అంటే నీ పొరుగు వాడిని ఆశించకుండా ఉండటమే, పొరుగు వాడిని ప్రేమించటం మీదనే 8 ఆజ్ఞలు మిళితమై ఉన్నాయి. ఎప్పుడైతే ఈయన ఆజ్ఞలను అనుసరించి నడువక తప్పుదారి పట్టాడో ఆయన సేవకుని లేవనెత్తుతున్నాడు దేవుడు. గమనించండి, దేవుని యొక్క ఆజ్ఞను పాటించకపోతే మీరు కృపకు దూరమైపోతారు, దీవెన ఆశీర్వాదాన్ని పొందలేరు, కృప చేత నడిపించబడలేరు. కనుక మనం ఎప్పుడు కూడా ఆయన కృప కొరకై కనిపెట్టి నడిపిస్తామంటారు.
అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, ఆయన కృప చేత నడిపిస్తాడు. ఆజ్ఞానుసారంగా మనం జీవించాలని దేవుని వాక్యం చెప్తా ఉంది. ఒకసారి చదవండి, యోహాను సువార్తలో ఈ ఆజ్ఞను పాటిస్తే ఎలాంటి మేలు కలుగుతుందో రాసి వచ్చేది. యోహాను సువార్త 2వ అధ్యాయము, యోహాను సువార్త 2వ అధ్యాయము లాస్ట్ లో 49వ వాక్యంలో, యోహాను సువార్త 12వ అధ్యాయము 49వ వాక్యంలో ఉంటుంది ఆ మాట. 12 ఏలయనగా నా అంతట నేనే మాటలాడలేదు, నేను ఏమి అనవలెనో, ఏది మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. గమనించండి, యేసు ప్రభు వారు సశరీరుడిగా ఈ భూలోకములో సంచరిస్తా ఉన్నప్పుడు ఆయన నోటి నుండి చెప్పిన మాట ఏ ప్రభు చెప్పాడు? 11 ఆజ్ఞలు కాదు, 10 ఆజ్ఞలు. ఇక్కడ ఏమంటున్నాడు? 11వ ఆజ్ఞలాగా అంటున్నాడు, నేను నా సొంతగా నేనేం మాట్లాడలేదు, నా దేవుడు తండ్రి అయిన దేవుడే నాకు ఫలానా మాట మాట్లాడని ఆజ్ఞ ఇచ్చాడు. ఈ 10 ఆజ్ఞలలో మిళితమైన మాటలే. యేసు ప్రభు వేరే ఏం చెప్పలేదు. నిన్ను వలే నీ పొరుగును ప్రేమించు. ప్రభువా, వీళ్ళు ఏం తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు. ఆజ్ఞల్లో ఏం తీసుకోలే చెప్తున్నాడు. కానీ అక్కడ అంటున్నాడు, నా తండ్రి నాకు ఆజ్ఞాపించాడు. ఆయన ఏమి చెప్పమంటే నేను అదే చెప్తున్నాను. నా సొంతగా నేనేం చెప్పట్లేదు, నా సొంతగా నేనేం ఆలోచించట్లేదు, నా సొంత తలంపులు, నా సొంత నిర్ణయాలు పక్కన పెట్టేశా. చూడండి ఎంత విలువైన మాట రాసి ఇచ్చారు కదా యేసు ప్రభువుల వారు. ఆయన నోటికుండా చెప్తున్నాడు ఆ మాట. చదవండి మళ్ళా మాట ఒకసారి. ఎలయనగా నా అంతట నేనే మాట్లాడలేదు, నేను ఏమి అనవలెనో, ఏది మాట్లాడవలెనో దానిని గూర్చి నన్ను పంపిన తండ్రియే నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. నేను ఆజ్ఞల మార్గములో ఆజ్ఞానుసారముగా నడిపించబడే మనిషిని. ఈ శరీరం మానవ శరీరం, ఆజ్ఞానుసారంగా నడుస్తున్నాను. నేను వేరు, తండ్రి వేరు కాదు. నాలో ఆయన, ఆయనలో నేను ఐక్యమై ఉన్నాను. కానీ తండ్రి ఏది మాట్లాడమని నిర్ణయించాడో దాన్నే నేను మాట్లాడుతున్నాను. అదే మాట నేను అనుసరిస్తున్నాను, అదే మాట నేను మాట్లాడుతున్నాను. నా ఇష్టానుసారంగా నేను ఏమి మాట్లాడట్లేదు, చెప్పట్లేదని దేవుడే సాక్ష్యం ఇచ్చి చెప్తున్నాడు. యేసు ప్రభువుల వారు నోటికుండా చెప్పిన మాట, ఆజ్ఞ ఏదైతే ఉందో దాన్ని నేను పాటిస్తున్నాను. పాటించాడు గనుకనే ఆశీర్వదించబడ్డాడు. పాటించాడు గనుకనే మృత్యుంజయుడు అయ్యాడు. పాటించాడు గనుకనే అనేకులకు దిక్సూచిగా మార్చబడ్డాడు. పాటించాడు గనుకనే కృపను పొందుకున్నాడు. పాటించాడు గనుకనే ఆశీర్వాదానికి వారసునిగా తీర్చబడ్డాడు. ఆజ్ఞను పాటించాడు గనుకనే. పాటించని మనిషి
ఉన్నతమైన జీవితాన్ని కోల్పోయాడు. పోతున్నాడు కాదు, పోయాడు. ఆజ్ఞను పాటించిన మనిషి ఘనులుగా ఎంచబడ్డాడు. ఇదే చెప్తున్నాను మీకు, ఇక నేనేం చెప్పట్లేదు. ఆజ్ఞను పాటించిన వాళ్ళేమో ఘనుడుగా ఎంచబడ్డాడు. ఆజ్ఞను ధృవీకరించిన వాడేమో రాజ్యాన్ని కోల్పోతుంది. అది చెప్తున్నాను. ఈ ఆజ్ఞల మార్గ సారాంశం ఏంటో ఒకసారి మనము ఈ యాకోబు పత్రిక 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుంటే అసలు ఈ ఆజ్ఞలో అంత భారం ఏముందో, ఈ ఆజ్ఞని ఎంత సింపుల్ గా ముగించాడో, ఈ 10 ఆజ్ఞల మిళితత్వాన్ని ఎంత నిదానంగా ఆయన వివరించాడో అక్కడ రాసి ఉంచాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యం చదువు. మెట్టుకు నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించుము అని లేఖనములలో ఉన్నట్టే నీ పొరుగు వారిని నీ పొరుగు వారిని ప్రేమించినట్లు లేఖనములలో ఉన్నట్లే ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు నెరవేర్చిన ఎడల బాగుగానే ప్రవర్తించేవారు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన ఈ ఆజ్ఞను మీరు పాటించండి. ఈ ఆజ్ఞను మీరు పాటిస్తే మీరు బాగుగానే ప్రవర్తిస్తున్నారని వాక్యమే మీకు సర్టిఫై చేస్తుంది. మనుషులు ఎవరు చెప్పాల్సిన పనులే. నీ పొరుగువాడు కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు, ఎటుతోచని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు సహాయం చెయ్యి. మంచి సమరుడనే చేసి శిష్యులు అడిగారు అమాయకంగా, మా పొరుగువారు ఎవరండి? ఎవరు మా పొరుగువారు? యేసయ్య. చేత కాకపోతే సహాయం చేసే వాళ్ళని చూపించు. ఇది ఆయన ఆజ్ఞలలో మంచి ఆజ్ఞ రాశాడు. ప్రధానమైన ఆజ్ఞ, విలువైన ఆజ్ఞ, మంచి ఆజ్ఞ. అది ఆజ్ఞానుసారంగా బ్రతికితే యేసయ్యలాగా నీవు కూడా అంగీకరించబడతావు. ఆజ్ఞానుసారంగా బ్రతకక, ఆజ్ఞానుసారంగా జీవించకుండా ఆజ్ఞల మార్గము తొలగిపోయి దేవునికి దూరస్తుడమైపోతే ఉన్నతమైన జీవితాన్ని కోల్పోతావు. ఉన్నతమైన ఆశీర్వాదాన్ని కోల్పోతావు. దేవుని కృపను వదిలిపెట్టేస్తావు. దేవుడంటే అందరికీ ప్రేమే. ప్రేమ లేని వారు ఎవరు లేరు. అందుకే చెప్తున్నాడు ఆయన, మీరు నన్ను ప్రేమించిన రీతి అయితే మీరు నన్ను ప్రేమించారు, నా ఆజ్ఞను అనుసరించండి. ప్రేమించే మీకే చెప్తున్నాడు అక్కడ. మీరు నన్ను ప్రేమిస్తున్నారు. మీరు ఒక రాశిడు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారి విషయంలో, నన్ను ప్రేమించి అంటే దేవుణ్ణి ప్రేమించిన వారికే చెప్తున్నాడు. నేనంటే మీరు ప్రేమ కలిగి ఉన్నారు, మంచిదే. అయితే ఆజ్ఞల్లో కూడా నడవండి అని చెప్తున్నాడు అక్కడ. ప్రేమించిన మీరు ఆజ్ఞానుసారంగా కూడా నడవండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన కృప మిమ్మల్ని విడిచిపెట్టి పోదు. ఆయన దీవెన ఆశీర్వాదాలకు మీరు యోగ్యులుగా మార్చబడతారు. ఎప్పుడు ఆజ్ఞానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడే. ఆజ్ఞానుసారంగా జీవించకపోతే, అందుకే పౌలు గారు ఒకసారి అంటాడు, పోరాడు వాడు నియమం ప్రకారము పోరాడాలి. నీకు నియమం ప్రకారం పోరాడితేనే నీకు ఒక కప్ లేదా వారు నిర్ణయించినటువంటి ఒక విజేతకి ఇచ్చేటువంటిది నీకు ఇస్తారు. నియమం ప్రకారము పోరాడితే
నియమం లేకుండా నువ్వు ఎక్కడ పడితే అక్కడ పోరాడితే నిన్ను విజయం వరించు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ప్రేమించే మీరు ఆజ్ఞను అనుసరించండి. ఆజ్ఞను అనుసరించకుండా మీకు ఇష్టం వచ్చినట్లుగా నడిస్తే ఆ కృప దూరం అయిపోతారని మీకు తెలియదు ఆ విషయం. అదే చెప్తున్నాడు ఆయన. సొలొమోనుకు దేవుడు అంటే ఇష్టమే, ప్రేమే, ప్రార్థించి దీవెన అన్ని చేశాడు. ఆజ్ఞను తప్పిపోతున్నాడు. ఆజ్ఞను తప్పిపోతే ఇబ్బందులు పాలైపోతావు. రాజ్యాన్ని కోల్పోతావు, ఆశీర్వాదాన్ని కోల్పోతావు, దైవ దర్శనం కోల్పోతావు, దేవుని కృపను కోల్పోతావు, అద్దత్వంలోనికి దిగిపోతావు. పోయాడు ఆయన. తర్వాత తెలుసుకున్నాడు, అయ్యా నేను తెలుసుకున్నాను, నన్ను కరుణించండి. విలువ కోల్పోయిన తరువాత, ఆశీర్వాదం తీసివేయబడిన తరువాత ఆయన కరుణించే దేవుడు కనుక కరుణిస్తాడు. గాని ఆ ఘనత రాదు, ఆ విలువ రాదు, ఆ ఆశీర్వాదం నీ తలపై నిలవదు. ఆశీర్వాదాన్ని కోల్పోయి చిట్ట దశలో సాంసన్ కూడా కోరుకున్నాడు, అయ్యా నన్ను కరుణించేది కానీ ఘనత లేదు. అలాగా ఆయన ఆజ్ఞను మనము అనుసరించకుండా కృపను కోల్పోయి, దీవెనను కోల్పోయి, ఆశీర్వాదాన్ని కోల్పోయిన తరువాత అయ్యా నన్ను దయచూడు, కనికరించు అంటే నీకు ఆ మహోన్నతమైన దీవెన ఆశీర్వాదము నీ తలపైకి రాదు. నువ్వు ఆజ్ఞను తప్పుతున్నప్పుడే, దేవుని బిడ్డలని హెచ్చరిస్తున్నప్పుడే నువ్వు గుర్తుపట్టాలి. వెంటనే నీ పద్ధతులు మార్చుకోవాలి. దేవునికి ఇష్టమైన మార్గాల్లోనికి వచ్చేసేయాలి. దేవుడు చెప్పేటువంటి ఆ పరిశుద్ధ మార్గాల్లో నడిపించబడాలి. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఇక పొరుగు వారిని ఎలాగ ప్రేమించాలో ఇంకొక ఆజ్ఞ కూడా అదే మాట చెప్తున్నాడు. ఒకసారి చదవండి, యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యము. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చిన వారమైతే దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలనే ఎరుగుదుము. మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆయన ఆజ్ఞలను భారమైనవి కాదు, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించేస్తారు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకాన్ని జయించేస్తారు. ఈ లోకాన్ని జయించిన జయవీరుడు మన ప్రభు అయిన యేసు ప్రభువుల వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఆజ్ఞను అనుసరించుటయే దేవుణ్ణి ప్రేమించుట. ఆజ్ఞను అనుసరించకుండా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే అక్కడ ఒప్పుకోదు వాక్యం. ఆయన ఆజ్ఞను అనుసరించుటయే దేవుణ్ణి ప్రేమించుట. దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే ఆజ్ఞను పాటించు. ఆజ్ఞను పాటిస్తే దేవుణ్ణి ప్రేమించినట్లే. చూడండి ఎట్లాగ లింకులో ఫస్ట్ ఆయన చెప్తున్నాడు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు, నా ఆజ్ఞను పాటించండి. ఇక్కడికి వచ్చినాక అంటాడు, ఆయన ఆజ్ఞను పాటిస్తే ఆయన్ను ప్రేమించినట్లే. ప్రేమించేవారు ఆజ్ఞను పాటించాలి, ఆజ్ఞను పాటిస్తే ప్రేమించినట్టే. తెలుసుకోనా? కారణం ఏంటంటే ఆయన మాట వినాలి, ఆజ్ఞను పాటించాలి, ఎదుటి వారిని ప్రేమించాలి, నీ సాటి వారికి చేతైన సహాయం చేయాలి,
దేవుని ప్రేమను నీలో విస్తరింప చేయాలి. దేవుని వాక్యాన్ని అనేకులకు వినిపించాలి. దేవుని వాక్యము ద్వారా అనేకుల హృదయాలలో ఒక వెలుగు ప్రకాశింప చేయాలి. దేవుడు చెప్తున్నాడు, నేనే మార్గము, సత్యము, జీవము. నా ద్వారా తప్ప మరి ఇంకెవ్వరూ కూడా నా తండ్రి దగ్గరికి చేరలేరు. విలువైన మాట. నేను వెళ్ళిన ఈ ప్రేమ మార్గము తప్ప, నేను నడిచిన ఈ ఆజ్ఞల మార్గము తప్ప, యేసయ్య చెబుతున్నాడు ఆయన నోటికుండా, ఈ ఆజ్ఞను నీవు పాటించు. ఈ 10 కమాండ్మెంట్స్, ఈ ఆజ్ఞలను పాటిస్తేనే పరిశుద్ధులు, లేకపోతే లేదు నీ లోకం. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నాని చెప్పుకుంటున్నావే తప్ప ఆజ్ఞను పాటించట్లేదు. పాటించినప్పుడు నువ్వు ఎలాగా దేవునికి అనుకూలస్తులు అవుతావు, అనుకూలస్తులు అవుతావు? అనుకూలస్తులు కాలేవు. అందుకే యేసు ప్రభువు అంటున్నాడు, నాకు తండ్రి ఏ మాట చెబితే ఆ మాటే నేను వింటున్నాను. ఆయన నాకు మాట్లాడమన్న మాట ఏదైతే ఉందో అదే ఆజ్ఞ నేను పాటిస్తున్నాను. నా ఇష్టం వచ్చిన నేను మాట్లాడట్లేదు. నాకు ఇష్టం వచ్చిన మాట నేను మాట్లాడట్లేదు. నాకు ఇష్టానుసారమైన లోక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో నేను లేను. నేను సంసక్తుల్లో లేను. లేకపోతే నాకు ఇష్టమైనటువంటి మనుషులతో వ్యవహారాలు చేయట్లేదు. లేకపోతే నా బ్రతుకును వ్యర్థమైన వారి మధ్యలో గడపట్లేదు, వారి సహవాసం చేయట్లేదు, వారితో సాంగత్యం చేయట్లేదు. నాకు దేవుడు ఏది మాట్లాడమని ఆజ్ఞాపించాడో అదే మాట్లాడుతున్నాను. ఆజ్ఞానుసారమైన మార్గము, ఆజ్ఞల మార్గము, పరిశుద్ధమైన మార్గము, పవిత్రమైన మార్గము, యేసయ్య నడిచి వెళ్ళిన ఆ పవిత్ర మార్గమే ఆజ్ఞల మార్గము. ఆజ్ఞానుసారమైన జీవితాన్ని మనము జీవిస్తే, ఆజ్ఞల మార్గములో మనము నడిపించినట్లయితే ఏమి దీవెనలు ఉంటాయో చివరిగా ఒక మాట చదవండి. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 13వ వాక్యములో ఉంటుంది. కాబట్టి మీ పూర్ణ హృదయముతోను, మీ పూర్ణ ఆత్మతోను దేవుడైన యెహోవాను, మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలను మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానయు దాని కాలమున కురిపించెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వర్షం యొక్క ప్రాముఖ్యత రైతులకి అర్థమవుతుంది, మామూలులకు అర్థం కాదు. ఈ వర్షమును దేవుడు వాటి కాలమున సక్రమముగా కురిపించాలంటే నీవు ఆయన ఆజ్ఞలు పాటించాలంట. మనుషులు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించి నడుస్తారో ప్రకృతి స్వాధీనం తప్పిపోతుంది. గమనించండి. కారణం ఏంటంటే దేవుడు చెప్తున్నాడు ఆ మాట, ఆజ్ఞానుసారమైన బ్రతకండి, ఆజ్ఞల మార్గములో నడవండి. ఆయన ఆజ్ఞలు నీకు భారమైనవి కాదు. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. తల్లిదండ్రులను సన్మానించు, నీ పొరుగువాడిని ప్రేమించు, నరహత్య చేయొద్దు, దొంగతనం చేయొద్దు, పాప సంబంధమైన కార్యక్రమాలు ఇదే ఆయన ఆజ్ఞలు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు, అనుసరిస్తే చాలా సులువైనవి. ఐదుగానే అంటాడు, నా యొక్క కాడి చాలా సులువైనది, భారమైనది మీరు అనుకుంటున్నారు.
అనుకుంటున్నారు? చాలా సులువైనది. దేవుని పరిశుద్ధ వాక్యము అంత సులువైనది. ఎప్పుడు దేవుని ఆజ్ఞానుసారంగా బ్రతికితే, ఆజ్ఞల మార్గములో నడిస్తే, ఆయన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొంటే చాలా సులువైనది ఆయన మార్గం. లోక సంబంధముగా ఉన్న వాళ్లకు భారమైనది అయిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో చెప్తున్న మాట ఏంటంటే, యేసు ప్రభువుల వారు తండ్రి ఏ మాట ఆజ్ఞ ఇచ్చాడో అదే మాట్లాడాడంట. ఆజ్ఞను అతిక్రమించి శాపాన్ని తెచ్చుకొని రాజ్యాన్ని కోల్పోయాడు సొలొమోను. ఆజ్ఞను పాటించి అంగీకరించబడ్డాడు యేసు ప్రభువుల వారు. మనమైతే ఆయన చెప్తున్న మాట, నిన్ను వలె నీ పొరుగును ప్రేమించు. ఈ 3 మాటలు చెప్పాను మీకు. ఆజ్ఞను అతిక్రమిస్తే శాపం, ఆజ్ఞను అంగీకరిస్తే ఆశీర్వాదం. వాళ్ళు ఇలాగేయాలి, ఇలాగేయాలి. మనము ఆశీర్వదించబడి ముందుకు దేవుని మార్గంలో ఉండాలంటే ఈ పొరుగు వారిని ప్రేమించు. నీ దేవుడిని తప్ప ఇక ఇతరులను నువ్వు ఆరాధించవద్దు. తల్లిదండ్రులను సన్మానం. ఇదే మార్గం, ప్రేమ మార్గం, ఆజ్ఞల మార్గము, ఆశీర్వాద మార్గం ఇదే. ఈ మార్గంలోనికి మనం నడిపించబడాలంటే ఆయన కృప మనకు తోడుగా ఉండి నిత్యము ఆయన ఆజ్ఞల మార్గములో నడిపించి ఆయన సన్నిధికి చేరు వరకు కృప తోడయుండి నడిపించును గాక. మోకరించండి, ప్రార్థన తీసుకుందాం. ఇంతవరకు దేవుడు ఆయన ఆజ్ఞల మార్గం గురించి మనకు వివరించాడు. మోకరించండి, కళ్ళు మూసుకోండి. దేవుడు ఘనమైన వాక్యాన్ని మనకు వినిపించాడు. మనము ఆయనను ప్రేమిస్తున్నాము అనుకుంటున్నాము, కానీ ఆయన ఆజ్ఞను పాటిస్తున్నామా లేదా? ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు. ఆజ్ఞను అనుసరిస్తున్నారా? ఈ మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేసుకుందాం. అయ్యా, నీ ఆజ్ఞల మార్గంలోనే మమ్మల్ని నడుపునాయినా. ఎందుకంటే మేము నిన్ను ప్రేమిస్తున్నాము దేవా. నీవు గొప్ప దేవుడు అని నమ్మేమయ్యా. నీవు తప్ప వేరొక ఆశ్రయదుర్గము మాకు లేదు. యుగ యుగములకు తరతరములకు నిత్య నివాసము నీవే. నిత్య ఆశ్రయదుర్గానికి నిన్ను ప్రేమిస్తున్నామయ్యా. ప్రేమిస్తున్న మాకు నువ్వు చెప్తున్నా నీ ఆజ్ఞల మార్గంలో నడుస్తాము. ఈ లోకం మాకు అక్కర్లేదు బాబు, ఈ లోకాశం మాకు అక్కర్లేదయ్యా. నీ ఆజ్ఞల మార్గంలో నడుస్తాము, నీ వాక్యానుసారంగా జీవిస్తాము, నీ వాక్యాన్ని మా హృదయాల్లో స్థిరపరుచుకుంటాము, ఆజ్ఞల మార్గంలో నడిపించబడతాము. నీవెంతో గొప్ప దేవుడు ఉన్నాయి. నీవు తండ్రి ఆజ్ఞల్లో నిలిచావయ్యా. తండ్రి ఏ మాట నీకు ఆజ్ఞాపించాడో అదే మాట నీవు విన్నావయ్యా. ఆజ్ఞానుసారంగా నీ జీవితాన్ని జీవించి ముగించావు నాయన. తండ్రి ఆజ్ఞను పాటించాడని సంతోషపడ్డావయ్యా. మాకు కూడా అతి ఘనమైన జీవితాన్ని ప్రసాదించు. ఆజ్ఞల మార్గములో నడిపించు దేవా. ఆజ్ఞల మార్గములో నడిపించయ్యా. కృప సహాయం చేయండి దేవా, సహాయం చేయండి. నీ కృప చేత నడిపించండి నాయన. నీ కృప చేత నడిపించండి దేవా. నీ కృప చేత నడిపించు నాయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆజ్ఞల మార్గము పరిశుద్ధమైనదయ్యా. ఆజ్ఞల మార్గము పవిత్రమైనది. ఆజ్ఞల మార్గములో మేము నడిపించబడితే, ఆ ప్రేమ మార్గములో నడిపించబడితే, ఆ ఉన్నతమైన మార్గములో నడిపించబడి, ఆ మంచి మార్గంలో నడిపించబడితే నిన్ను చేరుకుంటాము నాయన. తండ్రి దగ్గరికి చేర్చబడతామని నమ్ముచున్నాం. ఆజ్ఞానుసారమైన జీవితంలో మీరు మాకు ప్రసాదించి, ఆజ్ఞానుసారమైన మార్గములో నన్ను నడిపించి,
ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకు నాయన నీ ఆజ్ఞల మార్గాన్ని విషదపరిచినందుకు రాజాది రాజులయ్యా ఆజ్ఞను పాటించకపోతే అయ్యా కృపను కోల్పోతారని విధేయులైన ఆజ్ఞను పాటించబడి అంగీకరించబడ్డాడని నీ పొరుగు వాళ్ళని ప్రేమించటమే దేవుని ఆజ్ఞ అని మీరు మాట్లాడిన మాటను బట్టి నీకు స్తోత్రం. ఆ ప్రేమను నీ బిడ్డ హృదయంలో కృపణించి ఒక ఉన్నత దీవెన ఆశీర్వాదాన్ని బిడ్డకు అనుగ్రహించి దేవానికి ఆయన కృప మనకు తోడయుండి ఆజ్ఞల మార్గంలో నడిపించులాగున ప్రేరేపించబడిన వాళ్ళొకరు ప్రార్థన చేయి. స్తోత్రాలు తండ్రి. అయ్యా ఆజ్ఞల మార్గంలో ఉన్నామేమో ప్రభావ మమ్మల్ని హెచ్చరించినందుకే నీకు స్తోత్రాలు. అయ్యా ఆజ్ఞలు ప్రభావ మీ ప్రకారం నడుచుకుంటకు మీరు సహాయం చేయండి నాయన. మా మాటలో కూడా ప్రభావ నీ ఆజ్ఞ ప్రకారం మాట్లాడటకు మీరు సహాయం చేయండి తండ్రి. మేము చేయించిన పనులు కూడా ప్రభావ మీ ఆజ్ఞతో చేయటకు మీరు సహాయం చేయండి తండ్రి. వినిన ప్రతి కుటుంబానికి కూడా ప్రభావ నీ ఆజ్ఞతో ప్రభావ నడుచుకుంటకు సహాయం చేయండి నాయన. యూట్యూబ్ లో వింటున్న ప్రతి ఒక్క బిడ్డ ప్రభావ నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటకు మీరు సహాయం చేయండి. సేవకుని ఇంకా బలంగా మీరు వాడుకునండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా మందిర పని జరుగుచుండగా ప్రభు నాయన పొదువు కాకుండా నా తండ్రి మీ ఆకాశ వాక్యులు తెరవండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నీ ఆకాశ వాక్యులు తెరవండి నా తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. చేసిన బిడ్డలకు ప్రభు పరి సంబంధమైన జ్ఞానంతో నింపండి నాయన. అయ్యా చేతుల్లో మీ చేతులు ఉంచి పని జరిగించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. ఏది కొదువు కాకుండా ప్రభు ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని నా తండ్రి. అయ్యా మందిర ప్రతిష్ట పెట్టుకొని చుండగా ప్రభు నాయన మీరు కను దృష్టి ఉంచండి నాయన. అయ్యా కరుణించండి నాయన. మేము చేసిన ప్రతి పనిని మీరు దీవించండి నాయన. అయ్యా ఆశీర్వదించండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. సంఘాన్ని దీవించండి నాయన. అయ్యా ఆశీర్వదించండి తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. ప్రతి బిడ్డతోనూ మీరు మాట్లాడండి తండ్రి. అయ్యా దర్శనాల ద్వారా మాట్లాడండి దేవా. నీకు స్తోత్రాలయ్యా. దూరంగా నా బిడ్డలు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ పాదాల దగ్గర చేరి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. దేవుడు మన ప్రార్థనలకిచ్చి మనల్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా విన్న ప్రతి బిడ్డను వాక్యము ఈ శబ్ద యంత్రం ప్రతి బిడ్డను ఆయన ప్రేమించే ప్రతి బిడ్డను ఆయన ఆజ్ఞల మార్గములు స్థిరపరిచిన స్తోత్రాలు చెల్లిద్దాం. ఆజ్ఞల మార్గంలో నడిపిస్తున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆజ్ఞల మార్గంలో స్థిరపరుస్తున్న తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. కృప కలిగిన దేవానికి స్తోత్రం. మీ ఆజ్ఞల మార్గాన్ని గురించి మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రం. మా జీవితంలో నేను ప్రేమిస్తున్నాము. అయితే నీ ఆజ్ఞల మార్గంలో నీ పొరుగు వారిని ప్రేమించమని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రం. ఆయన కుమారుడయ్యుండి నీ ఆజ్ఞానుసారమైన మాటలు మాట్లాడారు. అందును బట్టి నీకు స్తోత్రం. మేము కూడా నాయన నీ ఆజ్ఞానుసారమైన మాటలు మాట్లాడి పొరుగు వారిని అయ్యా నీ ప్రేమను కనపరిచేటువంటి కృపలో నింపినందుకై నీకు స్తోత్రం. అదే విధముగా నైనా ఇప్పుడు ప్రార్థనలకు వచ్చిన ప్రతి బిడ్డను దీవించి రాలేక వెనుకబడిన బిడ్డల వరకు పర్యాయం నడిపించి దేవా నీకు స్తోత్రం. మందిర పనిని మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. అలాగే నా తండ్రి ఇంకా మిగిలి ఉన్న పనిని కూడా మీరు జరిగిస్తున్నందుకై నీకు స్తోత్రం. ఆటంకాలను దూరపరచండి. ప్రతి విషయంలో మీ కృపను తోడుగా ఉంచండి. మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీకు స్తోత్రం. మందిర ప్రతిష్ఠ పెట్టాలని ప్రార్థిస్తుండగా కృప సహాయం చేయండి. నీ బిడ్డలకు మీరు ప్రేరేపించండి. నీ మందిరమును నాయన గొప్పగా అయ్యా మేము ప్రతిష్ఠించుటకు కావలసిన ప్రతి ఈవులను మీరు దయచేయండి. మీ బిడ్డలతో మీరు మాట్లాడండి. ముచ్చటించండి. వారి అవసరతలు తీర్చండి. వారికి మనస్సు కలిగించండి. ప్రతి బిడ్డకు మీరు ప్రేరేపణ ఇవ్వండి నాయన. నీ పని చేస్తుండగా నీ కృప అనుగ్రహించండి. విశ్వాసుల కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. రైల్వే స్టేషన్ కాలంలో దేవుని బిడ్డ కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించండి. ఎస్టేట్లో ఉన్న దేవుని బిడ్డ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. సుదనై కాలంలో ఉన్న దేవుని బిడ్డ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. డ్రైవర్స్ కాలంలో దేవుని బిడ్డ కుటుంబాలను మీరు ఆశీర్వదించండి.
నీ సేవకు సహకరిస్తున్న ప్రతి హస్తాన్ని దీవించి నిరంతర ప్రతిఫలాన్ని మీరు దయించి మందిర పని సంపూర్ణంగా జరిగించి నీ కృప సహాయించి అలాగే నా తండ్రి వస్తున్న మినిస్ట్రీ సేవకులు విశ్వాసం నడిపిస్తున్న నాయకులకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి అయ్యా దాన్ని స్థాపించిన ఈశ్వరు గారికి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని మీరు ఇచ్చినందుకు మీకు ఆయన ఆత్మకు ప్రశాంతతను చేకూర్చి నీ యొక్క ఉన్నత దీవెన ఆశీర్వాదాలు నీ బిడ్డతనమైన మా పైన గుచ్చి ఆదివారపు దీవెనతో నింపి పంపమని యేసయ్య పరిశుద్ధ నామం పేరట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.